ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాఖంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, వ్యాపారాలు ఏవి చేసినా కలిసి రాకపోవడము, ఇటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతాయి, అలాగే చివరికి ఏదో ఒక దాని మీద ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకాల్సి రావడము, పితరార్జితాన్ని నమ్ముకుని బతుకుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతాయి, స్థిరమైన సంపాదన ఎందుకు ఉండదు, అలాగే స్వయం కృషితో పైకి రావడాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. అయితే ఈ వీడియో చేయడానికి వెనుకున్న నేపథ్యం ఏమిటి అంటే, ఈ రోజుల్లో అవకాశాలు చాలా పెరిగాయి యూత్కి ప్రత్యేకంగా. అంటే ఇంతకుముందు కేవలం ఉద్యోగము, అందులోని గవర్నమెంట్ ఉద్యోగము లేదా టీచింగ్, ఒక స్కూల్ మాస్టర్గానో లేదా లెక్చరర్గా పనిచేయడం, ఇలా కొన్ని లిమిటెడ్ ఆప్షన్సే ఉండేవి. అయితే ఇప్పుడు టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి చాలా అవకాశాలు పెరిగాయి, అలాగే సంక్షోభం కూడా పెరిగింది. అంటే ఈ రోజుల్లో యువతికి జాబ్ చేయాలి అనే దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడం లేదు. అది చాలా మంచి పరిణామం. కానీ ఆ ప్రాసెస్లో కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడానికి స్వయం కృతాపరాధం ఎంత, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఎంతవరకు ఉన్నాయి, వాటిని ఏ గ్రహాలు ఏ కాంబినేషన్ సూచిస్తున్నాయి, వాటిని వాళ్ళు సవరించుకోవడం వలన జీవితంలో స్థిరత్వాన్ని ఎలా పొందొచ్చు, ఈ కోణంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి స్వయంకృతాపరాధాలు కూడా చాలా కారణమవుతూ ఉంటాయి మన జీవితంలో, ఆటుపోట్లకు కావచ్చు, స్థిరత్వం లేకపోవడానికి కావచ్చు. ఈ రోజుల్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వచ్చాయి కాబట్టి చాలామంది రీల్స్ చేస్తూ పాపులర్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఉంది. అది చాలా మంచిది. అయితే కొంతమంది చదువుకుని అర్హతలు ఉండి కూడా వాటిని పక్కన పెట్టి కేవలం ఇటువంటి ఒక పాపులారిటీ రావాలి, త్వరగా రావాలి, ఈజీ మనీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ జీవితంలో వాళ్ళకి అర్హత ఉన్నటువంటి స్థాయిని కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇది కొంత బాధాకరమైనటువంటి విషయము. ఈ రోజుల్లో చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, అవి చూసినప్పుడు ఏదైతే ఎక్కువ ట్రెండింగ్ ఉంటాయో వాటి మీద వీడియోస్ లేదా షార్ట్స్ చేయడము, రీల్స్ చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఎంత అనేది కూడా పక్కన పెట్టి ఏదో ఒక రకంగా పబ్లిక్లోకి రీచ్ అవ్వాలి, పాపులర్ అవ్వాలి, అందరూ నన్ను గుర్తించాలి, ఈ తాపత్రయం ఎక్కువ అవడం వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ధర్మము, సనాతన ధర్మము, ఇదొక పెద్ద సబ్జెక్టు. దీని నుంచి చాలామందిని మనం రీచ్ అవ్వచ్చు. అలాగే జ్యోతిష్యము, ఇలాంటి చాలా సున్నితమైనటువంటి అంశాలను కూడా క్యాష్ చేసుకుంటూ ఈ రోజుల్లో చాలామంది ఎడాపెడా ఈ సోషల్ మీడియాని వాడుకోవడం కూడా చూస్తున్నాం. ఆ ప్రాసెస్లో కొంతమంది మంచిగానో చెడుగానో పేరు తెచ్చుకుంటున్నారు. అది ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా తెలియదు. అయినా కానీ తల్లిదండ్రులకు చాలా టెన్షన్ ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళి అర్హతలుండి కూడా సరైనటువంటి దారిలో వాళ్ళ యొక్క సంతానం లేదు అనేటువంటి విషయంలో. ఎందుకంటే ధర్మం గురించి తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా వీడియోస్ చేసేస్తూ ఉండడము, దాని మీద యుద్ధాలు చేయడము, ఇటువంటి ట్రెండ్లను కూడా చూస్తున్నాము. బేసిక్ కొంత ప్రవేశం కూడా లేకుండా, అందులో కాస్త కృషి ఏది చేయని వాళ్ళు కూడా ఈరోజు ధర్మం గురించి పోరాడేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఇంకొక సబ్జెక్టు దైవం గురించి, దైవభక్తి గురించి, దాన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రాసెస్. అలాగే జ్యోతిష్యంలో ఏమాత్రము పరిచయం లేకుండా కేవలం అప్పటికప్పుడు బుక్స్ కొని చదువుతూ వీడియోలు చేయడం, అలా చేస్తూ గురువుగా అవతారం ఎత్తడం, అది ఎంత పాపమో ఆలోచించాలి. కనీసం ఇటువంటి వాటి జోలికి రాకుండా మిగతా విషయాలలో వాళ్ళు కృషి చేస్తే అదొక దారి. కానీ సనాతన ధర్మం అనో, జ్యోతిషము, ఇటువంటి చాలా పవిత్రమైనటువంటి రంగాల్లో కూడా చొచ్చుకొచ్చేసి ఏమాత్రం పరిజ్ఞానం ఉండకుండా, కృషి లేదు, గురువుల దగ్గర అభ్యసించడం అనేది లేదు, కేవలం కొన్ని బుక్కులు కొనుక్కోవడం, యూట్యూబ్లో సెర్చ్ అవ్వడం, దాని మీద వీడియోలు చేయడం, గురువుగా దాన్ని ప్రకటించుకోవడం, ఇటువంటివి లాంగ్ రన్లో చాలా చెడుని చేస్తాయి. అది పాపం కూడా. ఇకపోతే ఉద్యోగంలో ఆటుపోట్లు రావడానికి కావచ్చు, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోవడానికి ఏంటి కారణము అని చూసినప్పుడు మనం వివిధ కోణాల్లో దాన్ని పరిశీలించాలి. ఒకటి, లగ్న లార్డ్ యొక్క స్థితి ఎలా ఉంది,
హెల్తీగా ఉన్నాడా లేదా లగ్నంలో, లేదా అలాగే లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు, అలాగే పంచమము పంచమాధిపతి, వీరి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే లగ్నము పంచమము ఇవి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి హౌసెస్. అలాగే భాగ్యం 9th హౌస్ కూడా. 9th హౌస్ అనేది పెద్దలు చేసినటువంటి పుణ్యం కావచ్చు, వారి యొక్క ధార్మిక దృష్టి, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు, కోణ స్థానాలు అన్నారు వాటిని. కోణ స్థానాలు చాలా ముఖ్యమైనవి కేంద్రం కంటే కూడా, ఎందుకంటే అవి క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి స్థానాలు. ఇక దుస్థానాలు కనుక లగ్నంతో అష్టమంతో సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే అది కూడా వారికి వృత్తి వ్యాపారాల్లో ఎన్నో అవరోధాలని, ఆటంకాలని కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే లగ్నాధిపతి ఉదాహరణకి అష్టమాధిపతితో కలిసి ఉండడము, లేదా పంచమాధిపతి అష్టమంలో ఉండడము, ఇలాంటివన్నీ కూడా వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకుల్ని సూచిస్తాయి. కొంతమంది కష్టపడి పనిచేయడం ఇష్టం లేక, ఒకరి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు అనేటువంటి ఒక స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు బిజినెస్ చేద్దాము, లేకపోతే ఈజీ మనీ చేద్దాము, ఏ పెట్టుబడి లేకుండా పాపులారిటీ తెచ్చుకుందాము, అందరిలోకి చొచ్చుకెళ్ళిపోదాము, ఇటువంటి మార్గాలు ఏమున్నాయి అని చూసేటువంటి కేటగిరీ ఉంది. దానికి కూడా మనం 5th హౌస్, 5th లార్డ్, లగ్న, అలాగే లగ్న లార్డ్, వీటిని స్టడీ చేయాలి. అలాగే మన బుద్ధిని, ఆలోచనల్ని నియంత్రించేటువంటి గ్రహాలు 2, ఒకటి చంద్రుడు, మరొకటి బుధుడు. ఈ 2 కనుక హెల్దీగా లేకపోతే, అంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఉచ్చలో ఉండొచ్చు, స్వక్షేత్రంలో ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ ఆలోచనదారులు ఎప్పుడూ కూడా నెగిటివ్ రూట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు బుధుడు వీక్గా కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి డెసిషన్ మేకింగ్ అనేది, ఆ శక్తి అనేది తక్కువ ఉంటుంది. ఏదన్నా ఒక సమస్య వస్తే ఇతరుల మీద ఆధారపడడం, దానికి ఒక సలహా ఇవ్వడం కోసం కావచ్చు, పరిష్కారం ఎలా నేను తెచ్చుకోవాలనే విషయం కావచ్చు, ఇతరుల మీద ఆధారపడడం, ఇటువంటి ఒక మెంటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందిని చూడొచ్చు ఎంతో ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ చేసి కూడా ఈ రోజుల్లో ఇంజనీరింగ్, అందులో పోస్ట్ గ్రాడ్యుయేషను, 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి కూడా ఐటీ రంగంలో పనిచేసి, విదేశాల్లో చదువుకొచ్చి ఇక్కడ ఐటీ రంగంలో మంచి సంస్థల్లో పనిచేసి కూడా ఉద్యోగంలో స్థిరంగా ఉండకపోవడము, ఇష్టం లేక మానేయడము, కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఉద్యోగం చేయడము, ఇటువంటి వ్యక్తులను చూస్తున్నాం. అక్కడ నేను గమనించింది చంద్రుడు యొక్క పాత్ర. బుధ, చంద్ర వీళ్ళు చాలా వీక్గా ఉన్నారు. అందుకే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక దానికి కమిట్ అయ్యి ఉండడం అని ఇష్టం ఉండదు. ఒక వ్యక్తికి కావచ్చు, ఒక సంస్థకు కావచ్చు, ఎప్పుడు కమిట్ అయ్యి ఉండడం వారికి ఇష్టం ఉండదు. వారికి స్వతంత్ర భావాలు, ఇప్పుడు ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ని ఇచ్చేటువంటి వృత్తులు ఏమున్నాయని ఎప్పుడు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కష్టపడి పని చేయను, ఒకరి కింద పని చేయను అనేటువంటి ఒక భావజాలం తీవ్రంగా ఉండడానికి పంచమాధిపతి, లగ్నము, బుధుడు, చంద్రుడు ఇటువంటి గ్రహాలు ఎక్కువ కారణమవుతూ ఉంటాయి. వారు ఇప్పుడు కూడా ఫ్రీడమ్ని ఇష్టపడుతూ ఉంటారు. డబ్బులు ఎంత వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్. బుధుడు వక్రించడము, చంద్రుడు నీచలో ఉండడము, ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్. అలాగే బుధ చంద్రులు కలిసి ఉండడము, బుధ చంద్రులు పరస్పరం చూసుకుంటూ ఉండడము, అలాగే బుధుడు కలయిక కుజుడితో చాలా చాలా చికాకును కలిగించేటువంటి కలయిక. ఎందుకంటే కుజుడు బుధుడి ఇంట్లో ఎప్పుడూ కూడా కంఫర్టబుల్గా ఉండడు. ఇటువంటి కుజుడు బుధుడు కలిస్తే అది కూడా బుధుడి యొక్క ఆ డెసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది. బుధుడు స్ట్రాంగ్గా ఉంటే లాజికల్ పవర్ చాలా బాగుంటుంది, కానీ కుజుడు ఎప్పుడైతే చేరతాడో వారికి ఇంపల్సివ్ నేచర్తో బుధుడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఏదన్నా చిన్న సంఘటన, ఇష్టం లేని సంఘటన జరిగితే వెంటనే చికాకు పడి వాళ్ళ డెసిషన్ మార్చేసుకుని మొత్తానికి జాబ్ వదిలేయడం కావచ్చు, లేదా ఒక మంచి నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టడము, ఇటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు కుజుడు. ఈ దృష్టికోణంలో మీరు కూడా గమనించినట్టయితే చాలా చాలా అంశాలు మనం అక్కడ గుర్తించవచ్చు. చంద్ర, బుధ, కుజ, అలాగే బుధుడు అస్తంగత్వం చెందినప్పుడు కూడా చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. రవి బుధుడు కలిసి ఉన్నప్పుడు బుధుడికి రవికి దూరం ఎక్కువగా ఉండి, బుధుడు ముందుండి అంటే ఎక్కువ డిగ్రీలో ఉండి, రవి తక్కువ డిగ్రీలో ఉండి, బుధుడు బలంగా ఉంటే బుధాదిత్య యోగం అనేది యాక్టివేట్ అయ్యి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. లాజికల్ థింకింగ్ బాగుంటుంది, డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది. అలా కాకుండా బుధుడు కనుక రవికి దగ్గరగా ఉండి అస్తంగతం అయితే, బుధుడు రవి కుజ ఇటువంటి గ్రహాలతో కలిసిన
డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. చాలా భయపడేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఫియరీ ప్లానెట్స్ రవి, కుజుడు. బుధుడు చాలా సాత్వికమైనటువంటి ప్లానెట్. కాబట్టి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా, ఇష్టం లేని సంఘటన జరిగినా ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. అందుకే కొంచెం చొరవ తీసుకుని ముందుకు చొచ్చుకెళ్ళడము, ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు. ఇక 12th లార్డ్ యొక్క పాత్ర చూసినట్టయితే 12th లార్డ్ అంటేనే డిలేస్, సోమరితనము, ఇలాంటి వాటిని సూచించేటువంటి గ్రహం. 12th లార్డ్ కనుక బలంగా లగ్న లార్డ్తో కలిసిన, లగ్నంలో ఉన్న చంద్ర, బుధ ఇటువంటి ప్లానెట్స్తో కలిసిన కొంతవరకు వారికి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎక్కువగా శ్రమ పడడం ఇష్టం ఉండకపోవడము, రిస్క్ తీసుకోవడం ఎందుకులే, ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఇక 8th లార్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇన్హెరిటెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఉండడము అనేది సూచించేది 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. కొంతమందికి వాళ్ళ పితరార్జితం కావచ్చు, తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఉంటుంది, దాని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అది ఉంది కదా, ఇక నేనెందుకు కష్టపడి పని చేయాలి అని దాన్నే అనుభవిస్తూ ఉండేటువంటి మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది అంటే 8th లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఉండి లగ్న లార్డ్ 5th లార్డ్ కనుక వీక్గా ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా ఉద్యోగం, వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. హ్యాపీగా ఎలా రోజులు గడుస్తాయి అనే దాని మీద వారి దృష్టి ఉంటుంది. ఇంకొక కోణం చూస్తే కొంతమంది బాగా కష్టపడి పనిచేస్తారు, ఎన్నో సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటారు, ఐటీ ఫీల్డ్లో ఉన్నవారు ముఖ్యంగా. సడన్గా ఉద్యోగం పోవడము, ఒకరి మీద ఆధారపడాల్సి రావడము, భార్య మీద, ఇంకొకరి మీద. అది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అక్కడ కూడా కుజ, చంద్ర, బుధ ఇటువంటి గ్రహాల పాత్రని మనం గమనించవచ్చు. వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయకపోవచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో ఒకరి మీద డిపెండ్ అయి ఉండాల్సి రావడం. అలాంటప్పుడు రవి, బుధాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. రవి అంటే ఫాల్స్ ఈగో, లేనిపోని భేషజాలు. బుధుడు అంటే భయపడ్డము, వెనకడుగు వేయడము. ఈ రెండింటిని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఉన్న జాబ్ పోయినా కానీ మరి వేరే జాబ్లోకి వెళ్ళడము, ఇటువంటి ఆలోచన చేసేటువంటి ధైర్యం అనేది వారికి వస్తుంది. ఎప్పుడు కూడా వారిని వాళ్ళు ఒక బౌండరీలోనే ఉంచుకొని గీసుకుని నేను ఇలాంటి జాబే చేస్తాను, ఇదే అయితేనే నేను బ్రతకగలను అనేటువంటి భేషజాలకు పోకుండా తను ఏదైతే చేయగలడో ఇన్కమ్ రావడానికి అది నేను చేస్తాను అనేటువంటి చొరవ కనుక చూపించినట్టయితే అది వారికి యోగంగా మారుతుంది. అంటే ప్లానెట్స్ మన ఆలోచన ధోరణి మీద ఎంత ప్రభావం చూపిస్తాయని ఎప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. నేను చంద్ర, బుధ అని ఎందుకు అన్నాను అంటే చంద్రుడు చాలా ఫికిల్ మైండెడ్, వెంటనే మూడ్స్ మారిపోయేటువంటి ప్లానెట్ చంద్రుడు. బుధుడు చాలా షార్ప్గా ఆలోచించేటువంటి ప్లానెట్. ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కువసేపు ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకోవడము, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇంత తీవ్రమైనటువంటి, ఇంత సాఫ్ట్, ఇంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అవి. కాబట్టి అవి యాక్టివ్గా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా నెగిటివ్గా ఉన్నప్పుడు మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని ఇప్పుడు ఆలోచించుకుని వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది. ఈ విధంగా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్స్ లగ్నాన్ని, 5th హౌస్ని, 6th హౌస్ని, 10th హౌస్ని ఇంపాక్ట్ చేస్తుంటే తప్పకుండా ఆ మహాదశలు వస్తున్నాయంటే కొంత జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే అమాత్యకారక గ్రహం. అమాత్యకారక గ్రహం మన కెరియర్ని సూచిస్తుంది. ఇటువంటి అమాత్యకారక గ్రహం అస్తంగతం చెందిన చంద్రుడు, బుధుడు వంటి ప్లానెట్స్తో కూడుకొని ఉన్న తప్పకుండా ఆ రాశి దశలో కావచ్చు, జైమిని రాశి దశలో లేదా గ్రహ మహాదశలో, వింశోత్తర దశలో వారికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, జాబ్లో లేదా బిజినెస్లో. ఇక కారకాంశ లగ్నము. కారకాంశ లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మరి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రహాలన్నింటిలోకి ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం ఆత్మకారక గ్రహము. ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉందో D1లో ఆ రాశి కారకాంశ లగ్నము. ఇది చాలా ముఖ్యమైనది కెరియర్ని మనం అనలైజ్ చేయడానికి. కారకాంశ లగ్నంలో వీక్ ప్లానెట్స్ ఉన్నప్పుడు కూడా కెరియర్ స్టెబిలిటీ ఉండదు. అందుకని వాళ్ళు భయపడిపోయి ఎలాగోలా మనకి మనీ వచ్చింది కదా చాలు, హ్యాపీగా మన జీవనంగా గడిపేద్దాము అనేటువంటి ఒక ఆలోచన ధోరణిలో ఉంటారు. అలాగే 8 అంటామంటే రాజ్యారూఢము, 10th హౌస్ యొక్క ఆరూఢము, దానికి రాజ్యారూఢము అని పేరు. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా క్లుప్తంగా చెప్తాను. ఉదాహరణకు మేషలగ్నం తీసుకుందాం. 10th హౌస్ అనేది మకరం అవుతుంది, దానికి అధిపతి శని. ఆ మేషలగ్న జాతకుడికి ఉదాహరణకి శని మీనంలో ఉన్నాడు అనుకుందాం. అంటే మకరం నుంచి 3వ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి 3వ ఇల్లు అయినటువంటి వృషభము
రాజ్యారూఢం అవుతుంది. ఈ రాజ్యారూఢంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు వీక్గా ఉన్న గ్రహాలు ఉన్నాయా అనేది ఎప్పుడు చూసుకోవాలి. స్ట్రాంగ్గా ఉన్న గ్రహాలు పాపగ్రహాలైనా పర్వాలేదు. కొంతమంది చూడండి, అన్యాయాలు అక్రమాలు చేసి కూడా చాలా లైమ్ లైట్లోకి వస్తారు. అంటే వాళ్ళకి పాపగ్రహాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అది ఇంకొక కేటగిరీ. అయితే అన్యర్హతలు ఉండి తను సంపాదించుకోవాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు లేదా ఒక స్థితి కూడా సంపాదించలేకపోవడానికి ఈ వీక్ ప్లానెట్స్ కారణము. ముఖ్యంగా చంద్ర, బుధ. అలాగే జ్ఞాతికారక గ్రహము. ఆత్మకారక గ్రహం అంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసింది, అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసింది దారకారక గ్రహం. దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నది జ్ఞాతికారక. ఈ జ్ఞాతికారక గ్రహం కనుక రాజ్యారూఢాన్ని, కారకాంశ లగ్నాన్ని, 5th హౌస్ని, లగ్నాన్ని, 6th హౌస్ని ప్రభావితం చేస్తే, అంటే ఆ హౌసెస్లో ఉన్న అధిపతులతో ఉన్న, అమాత్యకారకుడితో కలిసి ఉన్న, షష్టారూఢము, అష్టమారూఢము ఆ రెండు ఉన్నటువంటి ఇంట్లో జ్ఞాతికారకుడు కూడా ఉన్నా తప్పకుండా కెరియర్లు ఎక్కువ ఆటుపోట్లు ఉంటాయి. కష్టించి పనిచేసేటువంటి మనస్తత్వం కూడా ఉండదు. ఎందుకు అంటే వారు చిన్న దాన్ని కూడా చలించిపోయేటట్టు మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా చంద్రుడు, బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా కూడా ఉండాలి. అంటే కొంతమంది అనుకోవచ్చు, నాకు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, బుధుడు ఉచ్చలో ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు అని. కానీ పాజిటివ్గా కూడా ఉండాలి. బుధుడు ఉచ్చలో ఉండి, ఉదాహరణకి కుజుడు, రవి లేదా కేతువు, రాహువు ఇటువంటి గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో. అది నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండడం అనేది చూడాలి. ఈ విధంగా ఈ కోణాల్లో కనుక మనం పరిశీలన చేసినట్టయితే కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ కాంబినేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఒక్కొక్క గ్రహము తనదైన శైలిలో నష్టాన్ని కలుగజేస్తుంది. రాహు ఇచ్చేటువంటి నష్టం ఎలా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ఆశ. నేను ఒక కోటీశ్వరుని అయిపోవాలి, మల్టీమిలియనర్ని అయిపోవాలి అనేటువంటి ఆశతో నేల విడిచి సాగు చేయడము, దానివల్ల జాబ్లో చేసే బిజినెస్లో తీవ్రమైన నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవడము. కేతు విషయానికి వచ్చినట్టయితే ఏది స్థిరంగా ఉండదు వారి ఆలోచన. అంటే దేని మీద కూడా స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడము, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడము, దానివల్ల ప్రాబ్లమ్స్లో వెళ్ళడం, ఇటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. ఇక బుధుడు విషయానికి వచ్చినట్టే ఇందాక చెప్పినట్టుగా లాజికల్ థింకింగ్ బుధుడు డ్యామేజ్ చేస్తాడు. అలాగే చంద్రుడు కూడా ఆలోచన స్థిరంగా ఆలోచించడం ఇలాంటివి దెబ్బతీస్తాడు. కుజుడు విషయానికి వస్తే ఇంపల్సివ్ డెసిషన్స్, అంటే అనుకున్న వెంటనే డెసిషన్ తీసేసుకోవడము, చేసేయడం, దీనివల్ల తీవ్రమైనటువంటి సమస్యలను వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు. వారు జాబ్లో జాయిన్ అవుతారు, ఒక 6 నెలలు పనిచేస్తారు, నాకు ఇది నచ్చలేదని వెంటనే వదిలేస్తారు. అంటే నేను అక్కడ ఎలా సర్దుకోగలను, ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక ఆలోచన ధోరణి కూడా ఉండదు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కుజుడు వలన. అలాగే వ్యాపారం కూడా, ఒక వ్యాపారం చేస్తారు, నష్టం వచ్చిన వెంటనే వదిలేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళడం. ఈ మెంటాలిటీ ఎందుకు వస్తుందంటే కుజుడు చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉండడం వలన. అలాగే రవి విపరీతమైనటువంటి అహంకారము, దురహంకారము, నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను సాధించగలను అన్ని నేల విడిచి సాము చేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎదురు దెబ్బలు తినడం, ఇది రవి ఇచ్చేటువంటి నష్టం. గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా తనకున్నటువంటి ఒక స్కిల్ కావచ్చు, తెలివితేటలు కావచ్చు, అనుభవం కావచ్చు, దాన్ని దుర్వినియోగం చేయడము, ఇతరుల మీద కొంత తన ఆధిపత్యాన్ని చూపించడము, దానివలన జాబ్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపార వర్గంలో కూడా చాలా త్వరగా వాళ్ళు శత్రువులను కూడగట్టుకుంటూ ఉంటారు. ఇక శుక్రుడి విషయానికి వస్తే ఈజీ మనీ, తేలిగ్గా సంపాదించాలి, కష్టపడకూడదు, ఏదో ఒక దారిలో వెళ్ళి ఇప్పుడు ఏది పాపులర్ ఫీల్డ్ ఉందో అందులోకి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, ఇటువంటి మనస్తత్వం ఇచ్చేవాడు శుక్రుడు. శని ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోవడము, దానికి కారణము చొరవ తీసుకుని తనంత తాను ముందుకు వెళ్ళి తన అధికారులను మెప్పించడం కావచ్చు, తన పని ద్వారా, ఇటువంటి ఒక చొరవ లేకపోవడం అనేది ప్రధాన కారణంగా కనబడుతుంది శని కనుక సమస్యలు ఇచ్చినట్టయితే. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ చూసినప్పుడు చాలా మటుకు మన చేతుల్లో ఉంది సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకోవడం అనేది. భేషజం లేకుండా ఉండడము, అవసరమైనప్పుడు తన స్థాయికి తక్కువైనటువంటి జాబ్నైనా చేయగలగడము, ఈజీ మనీ సంపాదించాలి అనేటువంటి ఆలోచన ధోరణి నుంచి బయటికి రావడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్గా పనిచేస్తాయి. అటువంటి వారు మొదట్లో కొన్ని పొరపాట్లు చేసుకున్న తమ యాటిట్యూడ్ని కనుక మార్చుకున్నట్టయితే తప్పకుండా జీవితంలో షైన్ అవుతారు. ఇతరులకు వారు ఒక మోటివేటింగ్ పర్సన్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం నమో వెంకటేశాయ.